తాజాగా ప్రముఖ నటి యాంకర్ విష్ణుప్రియ తన బాడీ కౌంట్ గురించి నెటిజన్ అడిగిన ప్రశ్నకు బహిరంగంగా సమాధానం ఇవ్వడం అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్, ఐ నో. ఒక వర్గం ఆమె ఇది వ్యక్తిగత విషయం, నిజాయితీగా సమాధానం చెప్పడంలో తప్పేముంది అని ప్రశ్నిస్తుంది. నిజమా అనేటట్టుంది తెలుసా. ఏంటిది విష్ణుప్రియ గారు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి విందాం. Five is my body count. Again, truth. This is 100% కొట్టి చెప్పం. ఏది అడిగితే అది, ఏది పడితే అది చెప్పడం, ఇటువంటి వాళ్ళు మాట్లాడేదాన్ని విన్న వాళ్ళు చూసి ఏం నేర్చుకోవాలి, ఎలా ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండవు. తీసుకోవాలి. ఇప్పుడు విష్ణుప్రియ కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఏం నేర్చుకోవాలి ఇటువంటి సందేశాన్ని చూసి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆఫ్ ఆల్ నన్ను ఆదర్శంగా తీసుకోమని ఆవిడ ఎక్కడ చెప్పట్లా. ఆవిడ ఐఎమ్ జస్ట్ అన్ ఎంటర్టైనర్, ఎంటర్టైన్ చేస్తాను, అండ్ షీఈస్ బీయింగ్ బ్లడీ ఆనెస్ట్. ఏంటిది మాకేంటిది అసలు అబద్ధం చెప్పను, నేను ఫిల్టర్ ఉండదు. నేను యాక్చువల్గా బిగ్ బాస్ లో చూసిన విష్ణుప్రియ కూడా అదే కంప్లీట్లీ ఇక్కడ ఏముంది ఇది అలా బయటకు వచ్చేస్తాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. కొన్నిసార్లు అది మనకి ఇలా కూడా చేస్తారా అని చెప్పి. సో తను చేసిన అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఇవాళ రేపట్లో 4-5 బాయ్ ఫ్రెండ్లు చాలా మందికే ఉంటారు. ఇక్కడ అంటే అది నిజాయితీగా చూస్తున్నారా? నిజాయితీగా చూడడం అనేది ఆవిడ ఇష్టం. ఆవిడ ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు చెప్పడానికి మనం నోబడి. అమ్మ ఇలాంటి వాళ్ళు ఉంటారా? డాక్టర్లు ఎవరైనా ఉంటే తీసుకెళ్లి చూపించండి ముందు. టు బి సమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఉమెన్, ఆర్ నేను పలానా నేను ఏదో ఉద్ధరిస్తానని చెప్పి ఒక నీతి వాక్యాలు చెప్పి ఆవిడ ఇలాంటి పనులు చేస్తుంటే యూ కెన్ క్వశ్చన్. అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. ఆవిడ ఇప్పుడైనా నేను ఒక ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను పోటీ చేస్తాను, లేకపోతే మహిళా సంఘానికి అధ్యక్షురాలుగా ఉంటానో ఏమి చెప్పట్లా. షీఈస్ డూయింగ్ హర్ బిజినెస్. మారువా మారోరా, వాట్ ఎవర్ షీఈస్ మైండింగ్ హర్ ఓన్ బిజినెస్. సో దాంట్లో మనం ఆవిడ అనుకుంటున్నాం, అంటే ఆవిడ ఒక సెలబ్రిటీ కాబట్టి ఆవిడ ఆదర్శంగా ఉండాలని మనం అనుకుంటూ. ఏంటి ఇప్పుడు అలా నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు